ఎంతో ఉత్కంఠ రేపుతున్న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా వేసింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ఎదుట ఇవాళ చంద్రబాబు పిటిషన్ పై వాదనలు వాడివేడిగా కొనసాగాయి. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A చంద్రబాబుకు వర్తిస్తుందని ఆయన తరపు న్యాయవాదులు హరీష్ సాల్వే, అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభమైనప్పటి నుంచే సెక్షన్ 17A వర్తిస్తుందని చెప్పారు. నేరం జరిగిన తేదీకి పట్టింపు ఉండదని, విచారణ ఎప్పుడు ప్రారంభమైందన్నదే ముఖ్యమని సాల్వే వాదించారు. గవర్నర్ అనుమతి తీసుకోకుండానే చంద్రబాబును అరెస్ట్ చేశారని జడ్జి దృష్టికి తీసుకొచ్చారు న్యాయవాదులు. ఇక ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గి సెక్షన్ 17A చంద్రబాబు కేసుకు వర్తించదంటూ వాదించారు. 17A సవరణ 2018లో జరిగిందని, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ 2016లో జరిగిందని ఆయన జడ్జి దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా టెండర్ లేకుండా స్కిల్ సెంటర్స్ ఏర్పాటు చేశారని రోహత్గి వాదించారు. చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టేయాలని వాదించారు ముకుల్ రోహత్గి. కేసు మూలాల్లోకి వెళ్లబోమన్న సుప్రీంకోర్టు, హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారంలోపు సమర్పించాలంటూ సిఐడి తరపు న్యాయవాదిని ఆదేశించింది. బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లాలంటూ సుప్రీంకోర్టు సూచించింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు పిటిషన్ విచారణ వచ్చే సోమవారం మధ్యాహ్నానికి వాయిదా పడడం జరిగింది. ఈ రోజు ఊరట కల్పించాలి అని చెప్పి చంద్రబాబు న్యాయవాదులు చేసిన వాదనని పరిగణలోకి తీసుకోకుండా కేసు మూలాల్లోకి వెళ్లాల్సి ఉంది. హైకోర్టుకి ఇచ్చిన పత్రాలన్నీ కూడా మాకు సమర్పించాలి అని చెప్పి సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే ఒకవేళ బెయిల్ ఎందుకు బెయిల్ అడగడం లేదు అన్న విషయాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించడం జరిగింది. ఈ కేసులో జైల్లో ఉన్నారు, అది ఇబ్బందికర పరిణామంగా ఉంది అని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా ధర్మాసనం ముందు తీసుకెళ్లడం జరిగింది. అయితే బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు అని చెప్పి సూచించడం జరిగింది. ఒకవేళ బెయిల్ కావాలంటే హైకోర్టుకు వెళ్లొచ్చు అన్న అభిప్రాయాన్ని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యక్తం చేయడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి ప్రతివాదులు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం, అలాగే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ ప్రభుత్వం చంద్రబాబు క్వాష్ పిటిషన్ ని హైకోర్టులో కొట్టివేసే ముందు 2000 పేజీల నివేదికను హైకోర్టుకు సమర్పించడం జరిగింది. సో ఆ నివేదికను ఇప్పుడు సుప్రీంకోర్టుకు కూడా సమర్పించడం జరుగుతుంది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 సెక్షన్ 17A సంబంధించి ముఖ్యంగా ఇది చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అన్న అంశాలకు సంబంధించి కూడా ఈరోజు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇది వర్తించదు అని ఇటు ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇది వర్తిస్తుంది అని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ అరెస్టు జరిగింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది కేబినెట్ నిర్ణయం, కేబినెట్ అధికార విధుల్లో భాగంగానే చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారు, కానీ ఏకపక్షంగా ఎక్కడా కూడా నిర్ణయాలు తీసుకోలేదు. అయితే దీనికి కౌంటర్ గా ముకుల్ రోహత్గి కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఎటువంటి టెండర్లు పిలవకుండా కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు సీమాన్స్ కానీ మరో కంపెనీ కానీ ఎటువంటి టెండర్ల ప్రక్రియ లేకుండానే వాటికి ఆహ్వానించడం జరిగింది, వాటిని భాగస్వాములుగా చేయడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో. అలాగే నిధుల విడుదల విషయంలో కూడా అవకతవకలు జరిగాయి, షెల్ కంపెనీలకు నిధులు మళ్ళాయి అన్న అంశాన్ని కోర్టు ముందుకు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. సో ప్రస్తుతం కేసు మెరిట్స్ లోకి మేము వెళ్లలేమని చెప్పి కోర్టు చెప్పడంతో కేవలం సెక్షన్ 17A వర్తిస్తుందా వర్తించదా, చంద్రబాబు అరెస్టుకు సంబంధించి గవర్నర్ అనుమతి తీసుకోకుండా ఆయన్ని అరెస్ట్ చేశారు, ఈ అరెస్టు చెల్లదు, ఈ కేసుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని, అలాగే కేసు దర్యాప్తు అలాగే FIR పై స్టే విధించాలి అన్న విషయాలను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, అలాగే సిద్ధార్థ్ లూత్రా, అలాగే అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. గతంలో ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 సెక్షన్ 17A కి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు వాటన్నింటినీ కూడా కోర్టు ముందు ప్రస్తావించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఐపీసీ కేసుల్లోనూ అలాగే మరికొన్ని కేసుల్లో ఈ సెక్షన్ వర్తిస్తుందా అన్న ప్రశ్నలు కూడా ధర్మాసనం వేయడం జరిగింది. 2018లో ఈ సెక్షన్ 17A అమెండ్మెంట్ జరిగింది, కానీ ఈ స్కామ్ జరిగింది 2015-16 టైంలో కదా అని చెప్పి కూడా ధర్మాసనం ప్రశ్నించడం జరిగింది. అయితే దానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల విషయంలో ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వాళ్ళని బాధ్యులను చేస్తూ వారిని అరెస్ట్ చేయడం కానీ, మిగతా
చర్యలకు సంబంధించి సెక్షన్ 17A రక్షణ కల్పిస్తుంది. కానీ ఆ నిబంధనలు పట్టించుకోలేదు. ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వచ్చినా గవర్నర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ ఆ విధంగా అనుమతి తీసుకోలేదు అన్న అంశం పట్ల కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఏదైతే వాళ్ళ ప్రధాన అభ్యర్థన ఉందో కేసుపై స్టే విధించాలి అన్న అభ్యర్థన, దానికి సంబంధించి ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహత్కి ఈ పిటిషన్ కొట్టివేయాలని చెప్పి వాదనలు వినిపించడం జరిగింది. ఈ సెక్షన్ 17A చంద్రబాబుకు వర్తించదు, ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, ఎటువంటి టెండర్ల ప్రక్రియ లేకుండా కూడా కంపెనీలని ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో భాగస్వామ్యం చేయడం జరిగింది. 90% 10% పేరుతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 10%, అలాగే 90% ఇటు సీమెన్స్ కంపెనీ వీళ్ళు కలిసి ఈ కార్పొరేషన్ ద్వారా స్కిల్లింగ్కి కల్పించారు యువతకి. కానీ ఇందులో అవకతవకలు జరిగాయి, నిధులు దారి మళ్ళాయి అన్న అంశాలని ప్రస్తావించే ముందే ముఖ్యంగా కోర్టు మేము మూలాల్లోకి వెళ్లడం లేదు, ఈ సెక్షన్ 17A వర్తిస్తుందా లేదా అన్నదానికి సంబంధించిన అంశాలపైన దృష్టి సారించామని చెప్పడం జరిగింది. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి ఎందుకు మేము వ్యతిరేకిస్తున్నాం, ఎందుకు ఆధారాలు ఉన్నాయని చెప్తున్నాం అనడానికి, ఎందుకు హైకోర్టులో ఈ సెక్షన్ 17A పరిగణలోకి తీసుకోలేదు, ఎందుకు క్వాష్ పిటిషన్ ని కొట్టివేయడం జరిగింది అక్కడ అన్న దానికి సంబంధించి 2000 పేజీల నివేదికను సైతం కోర్టుకు ఇచ్చామని చెప్పారు. సో ఆ నివేదిక ముఖ్యంగా హైకోర్టుకి ఏవైతే పత్రాలు సమర్పించారో అవన్నీ కూడా ప్రతివాదులు సుప్రీంకోర్టుకు సమర్పించాలి అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ అనిరుద్ధ బోస్ అలాగే జస్టిస్ బేలాయం త్రివేది ధర్మాసనం ఆదేశిస్తూ తదుపరి విచారణ అక్టోబర్ 9కి వాయిదా వేయడం జరిగింది. సో ఈ రోజు ఇచ్చిన ఉత్తర్వుల్లో చంద్రబాబుకి ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు, ఎటువంటి ఉపశమనం కల్పించే విధంగా అయితే ఉత్తర్వులు రాలేదు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన 25 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయన కస్టడీ కోరే అవకాశం ఉంది. మళ్ళీ ఇప్పటి వరకు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోలేదు. సో ఆ బెయిల్ కస్టడీకి ఇవ్వాలా వద్దా అన్న అంశానికి సంబంధించి గత బుధవారం విచారణ సందర్భంగా ముఖ్యంగా న్యాయవాదుల మధ్య పోటాపోటీ వాదన జరగడంతో విచారణని వాయిదా వేయడం జరిగింది. సో రేపు ముఖ్యంగా 5వ తేదీ వరకు కూడా ఆయన రిమాండ్ అనేది ఉండడం జరిగింది. సో మళ్ళీ 9వ తేదీకి ఈ కేసు సుప్రీంకోర్టులో వాయిదా పడింది కాబట్టి మళ్ళీ ఆయన రిమాండ్ ని 9వ తేదీ వరకు ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈ కేసులో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ప్రశ్నించడానికి మళ్ళీ ఆయన్ని విచారణకి అనుమతి ఇవ్వాలి అని చెప్పి సిఐడి కూడా హైకోర్టుని కోరే అవకాశం ఉంది. సో ఆ కస్టడీ పిటిషన్ కి సంబంధించి కూడా హైకోర్టులోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు అయితే ఈ కేసు సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టులో ఫైల్ అవ్వడం జరిగింది. 27న మెన్షన్ చేసి మళ్ళీ ముఖ్యంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ బట్టి ధర్మాసనం ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు విచారించబోమన్నప్పుడు మళ్ళీ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు స్వల్ప వాదనలు జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ నూతన బెంచ్ ని అలాట్ చేశారు. కోర్టు నెంబర్ 6లో 63వ ఐటమ్ గా ఈరోజు జస్టిస్ అనిరుద్ధ బోస్ అలాగే జస్టిస్ బేలాయం త్రివేది ధర్మాసనం ముందు ఈ రోజు విచారణకు వచ్చింది. సో ఈ రోజు కూడా సెక్షన్ 17Aకి సంబంధించిన పరిధి ఎంతవరకు ఉంది, ఇది వర్తిస్తుందా చంద్రబాబుకు వర్తించదా అన్న అంశంతో పాటుగా చంద్రబాబు తరపు న్యాయవాదులు ఇది నేరం జరిగిన తేదీ నుంచి కాదు, విచారణ మొదలైన తేదీ నుంచి అమలవుతుంది అని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. లేదు, ఈ కేసు ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా ఈ ముఖ్యంగా అవినీతి జరిగిన నాటి నుంచి కూడా ఈ సెక్షన్ 17A వర్తిస్తుంది అన్న అంశాన్ని ఇటు ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ సోమవారం దీనిపైన సమగ్ర విచారణ సుప్రీంకోర్టులో జరగబోతోంది. ఆ రోజు ఆయనకి సుప్రీంకోర్టులో ఉపశమనం లభిస్తుందా లేదా, ఆయన కోరినట్టుగా ఈ కేసుకు సంబంధించి స్టే విధిస్తుందా అనేది మనం వేచి చూడాలి. ఒకవేళ ఆలోపే హైకోర్టు ముందుకు ఏమైనా బెయిల్ పిటిషన్ వేసుకుని బయటకు వచ్చే అవకాశం ఉంటుందా అనేది కూడా మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.